అంతకుముందు 14 బ్యాచ్ తీసిన 14 బ్యాచ్‌ల సేమ్ ఇది పెట్టించినాక 7 బ్యాచ్ తీసిన. మరి 7 బ్యాచ్ ఒక బ్యాచ్ అయినా పోవాలి కదా అది. అవును. అంతే కదా తమ్మి. అంతే. 7 బ్యాచ్ తీసినప్పుడు 7 బ్యాచ్‌లు కరెక్ట్ వచ్చినాయి. రూ. 1,00,000 వచ్చే రిజల్ట్ 2,50,000 వచ్చినాయి. ఒక డబుల్ అయిపోయింది. డబుల్ అమౌంట్ వచ్చింది. చాలా సంతోషం. కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు ఇది అవసరం. నేను చెప్తున్నా సొంతంగా ఇది అవసరం. నేను ఒక ఫార్మర్‌ని. మీకేమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. అప్పులు చేసి ఫామ్ వేస్తారు. అవును. కొత్త వాళ్ళు ఇప్పుడు ఒక ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వేసిన చాలా మంది ఎగ్జాంపుల్ చూస్తాను. ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వేస్తుండు. అందులోకి వచ్చినాక కష్టాలు అర్థమవుతుంది వానికి ఏమైతుంది ఏం ప్రాబ్లం అవుతుంది. ఉనకదొంతులు కరెక్టే అన్ని చేస్తున్న పనులు ఏం ప్రాబ్లం అయితే అర్థమవుతుంది. సొంతంగా తిన్న రుచి చెప్తుంది. ఇప్పుడు రుచినే చెప్తున్నా. మీరు పోయి తింటారా మీరు ఏం లేదు. నేను చెప్పిన వాటి నమ్ముడు కాదు. తెచ్చుకోరు దీన్ని మీరు లాభపడతాక నష్టపడిపోరు. ఆయన మనం ఈరోజు ఒక పౌల్ట్రీ ఫామ్ దగ్గరకు వచ్చినాం. సో ఈ మెయిన్గా ఈ మోటో ఏంటంటే ఈ అన్న మా విలేజ్ పక్కనే నాకు తెలిసిన అన్ననే ఒక 1 ఇయర్ బ్యాక్ కలిసినప్పుడు అన్న ఈ పౌల్ట్రీ ఫామ్లో లాసుల్లో ఉండే. అంటే నాకు అంత ప్రాఫిట్ లేదు, అంత డల్గానే ఉండే. రీసెంట్గా మళ్ళీ కలిసినాము. అయితే ఇప్పుడు కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది, మంచి ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పడం జరిగింది. ఇవన్నీ అన్న మాటలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. ముందే మీ పేరు లొకేషన్ అన్న? పేరు స్వామి. మాది తోట మండలం, సిద్దిపేట డిస్టిక్. అయితే నేను సంవత్సరం క్రితం కలిసినప్పుడు మీరు అప్పుడు కూడా పౌల్ట్రీ ఫామ్ రన్ చేస్తున్న ఓపెన్లా కొంచెం అంత ప్రాఫిట్ లేదు, ఏదో రన్ చేస్తున్నా అన్నారు. ఎందుకు పెట్టినా చింతపడ్డా నేను. నువ్వు ఆ రోజు మార్కెట్లో కలిసినప్పుడు చింతపడ్డా నేను. చింతపడి నీకు చెప్పిన బదర్కి చేసినా ఎంత బాగా అవుతుంది, అందరూ కోళ్ళ పరంలో బాగా లాభం ఉందని చెప్పారు కానీ ఇలా వచ్చేవరకు ఏం లాభం ఉంది అంటే, అన్న నువ్వు చూడు మరి నీకు అందరికైతే లాభం ఉంది, మరి నీకు అది ఎట్లా అనిపిస్తుందో ఎందుకు అని నువ్వు అన్నప్పుడు నేను సెర్చ్ చేసిన 4-5 దిక్కులు సెర్చ్ చేస్తే అందరు ఫార్మర్ దగ్గర పోయిన ఇట్లా అరుచుకున్న ఎట్లా సంగతి అని తప్పితే వాళ్ళు అన్న మాది మంచిగా వస్తుంది బ్యాచ్, వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం వల్ల కదా అలాగే తెలియదు. మాకేం చెప్తారు చాలా మంది ఫార్మర్ తెలియదు. ఎవరు చూడు ఏ ఫార్మర్ అయినా ఫీడ్ ప్రాబ్లం కావచ్చు, కంపెనీ ప్రాబ్లం కావచ్చు. అవును, అంతే ఉంటుంది. లేకపోతే మీ ఏరియా కంటెంట్మెంట్ ఏరియా అన్నారు. మాకు ఇంకో కంటెంట్మెంట్ జోన్ మొత్తం ఫార్మర్లు ఎక్కువ అయిపోయారు, చాలా ఫామ్ ఉంది మీ ఏరియాకు, అందుకే బ్యాచ్ వస్తలే అన్నారు. మరి ఏం చేద్దాం, పైసలు అమౌంట్ అంతా పెట్టినాం, వేరే బిజినెస్ చేద్దామని చేయలేము కదా, అయిపోయింది అని చెప్పేసి ఈసీ ఫామ్ పోయాను. దాంట్లో 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన ఈసీ ఫామ్ లో. అయినా సేమ్ ప్రాబ్లం వస్తుంది. సేమ్ ప్రాబ్లం రిపీట్ సేమ్ అట్లా అవుతుంది. ఓపెన్ ఫామ్ మీరు ఈసీ ఫామ్ కన్వర్ట్ అయినా. ఎందుకు అంటే లాస్ ఎందుకు వస్తుంది అన్న? ఎందుకు వస్తుంది, ఇంట్లో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు. ఏసీ ఫామ్ బాగుంది, మంచిగా వస్తుంది బ్యాచ్ అని చెప్పారు. 30 రోజులకే బ్యాచ్ వస్తుందని చెప్పారు. చెప్తే అదే పట్టుకొని సరే కానీ ఇదైతే ఎట్లా దిగినాం, ఏడవైన వాళ్ళు ఎంచుకోవాలి అంతే. ఇప్పుడు వేరే బిజినెస్ పెట్టలేము, ఇక దీన్ని అయితే డిస్కస్ చేయలే కదా దీన్ని చెప్పేసి మళ్ళీ ఈసీ ఫామ్ చేసిన. ఈసీ ఫామ్ చేసినాక ఫస్ట్ బ్యాచ్ సేమ్ ప్రాబ్లం వచ్చింది. సేమ్ ప్రాబ్లం వచ్చింది. నేను ఏమనుకుంటే సార్ నాకు తెలియక ఇట్లా ఇచ్చింది అనుకున్నా. అంటే దీనికి ఏసీ గురించి తెలియక స్టార్టింగ్ కదా మాకు దీనికి ఓపెన్ ఫామ్ మేము చేసినాం వర్క్, ఈసీ ఫామ్ వర్క్ మాకు తెలియక కావచ్చు అనుకున్నాం. సెకండ్ బ్యాచ్ చేసినాం, సేమ్ ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం. ఏమనిపించింది అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ఏమైతుంది అని కొంతమంది ఫార్మర్ ఫోన్ చేసిన. అన్న మీది వాటర్ గిట్లా చెక్ చేయించి అన్నారు. వాటర్ గిట్లా ప్రాబ్లం ఉండొచ్చు, మరి ఇట్లయితే కాదు, ఈసీ ఫామ్ లో మంచిగా ఉంటుంది, ఇట్లా కాదన్నారు. అంత ముందు మీరు డైరెక్ట్ వాటర్ ఏ వాటర్ బోర్ వాటర్ అంత ముందు సేమ్ బోర్ వాటర్, ఇప్పుడు కూడా సేమ్ బోర్ వాటర్. దాన్ని శానిటైజ్ చేస్తున్నాను. శానిటైజ్ డోస్ పెంచిన, ఇంకా పెంచినా కూడా అంతే ఒక టాబ్లెట్ వేసి 2 టాబ్లెట్ వేస్తున్నా, అయినా వర్కౌట్ అవుతలేదు. శానిటైజర్ ఫిల్టర్ పెట్టించిన, అయినా వర్కౌట్ అవుతలేదు. కాకపోయినప్పుడు ఏం చేసిన అంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసిన ఈ వాటర్ ప్రాబ్లం ఎట్లా సార్ట్ చేయాలి. యూట్యూబ్ సెర్చ్ అయితే 3-4 కంపెనీలు వచ్చినాయి. 3-4 కంపెనీలలో ది బెస్ట్ కంపెనీ అని కొడితే ఇమాజల్ కంపెనీ వచ్చింది. అసలు మీకు ప్రాబ్లం ఏమని తెలిసింది? వాటర్ ప్రాబ్లం అని తెలిసింది మాకు సాఫ్ట్వేర్ తెలిసినప్పుడు వాటర్ చెక్ చేయిస్తే పిహెచ్ ఎక్కువ వస్తుంది వాటర్లో. పిహెచ్ అనేది ఎక్కువ లెవెల్ చూస్తుంది. చూపించే వరకు ఇమాజల్ కంపెనీకి కాల్ చేసినప్పుడు వాళ్ళ యూనిట్ నుంచి ఒక పర్సన్ పంపించారు మాకు. బాను అనే ఒక పర్సన్ పంపించారు. పర్సన్ వచ్చి వాటర్ చెక్ చేసిండు. వాటర్ చెక్ చేసినప్పుడు వాటర్లో స్కేలింగ్ అనేది పైన వచ్చింది, మొత్తం లేయర్ లాగా వచ్చింది మొత్తం. అన్న ఇది గిట్ల ఉంటుంది అనేది అప్పుడు నాకు అర్థమైంది, ఇది వాటర్దే ప్రాబ్లమ్ అర్థమైనప్పుడు నేను ఏమన్నంటే మరి ఇది ప్రోడక్ట్ చూస్తూ ఒక పైప్ ఉంది అంతే, ఏముంది ఏం ఫిల్టర్ కాదు ఏమో అని అనుకుంటున్నా మనసులో. పైప్ ఉంది, ఇలా ఏముంది, ఇలా ఏం లేదు, ఒక పైప్ ఇచ్చారు కదా, ఒక చిన్న మోటార్ ఇచ్చారు, ఇది అవుతుందా అనుకున్నాను. అంటే అన్న నువ్వు పెట్టించుకో, నీకేమైనా ప్రాబ్లం అయితే కంపెనీ తరపున వ్యక్తి ఏమన్నా అంటే ఇది ప్రాబ్లం అయితే ఈ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను. లాస్ట్ గంట సేపు కూర్చున్నాక నీ అమౌంట్ నీకు కొట్టిపిస్తాను. అప్పటి వరకు మీకు డౌట్ గానే ఉండే. అయినా నాకు డౌట్ ఉంది, ఆయన నాకు హామీ ఇచ్చిండు, అప్పుడు నాకు డౌట్ క్లియర్ అయింది. అప్పుడు ఇంకా సరే ఇంత మంచిగా చెప్పేవాళ్ళు మాకు ఉంటారా, నీకు రాసిస్తాను అన్నాడు, నువ్వు పెట్టించుకో అంటే ఆయన వెంటనే 50,000 రూపాయలు అమౌంట్ కొట్టేసిన. 50,000 కొట్టేసిన అమౌంట్. ఇంకా తర్వాత ఖర్చులు ఉంటాయి, 50,000 కాదు కానీ 50,000 అమౌంట్ కొట్టేయగానే 3 రోజులకు యూనిట్ పెట్టిపోయినాక ఫస్ట్ బ్యాచ్ చేసిన.
ఫస్ట్ బ్యాచ్ దాకా మేము మాకు కాల్ చేయాలి ఇక. అవును. ఎందుకంటే మాకు చూడలేదు మనం ఎట్లా చెప్తాం మంచిగా ఉమ్. ఫస్ట్ బ్యాచ్ అయిపోగానే ఫోన్ చేసిన తమ్ముడు నా రిజల్ట్ పెడుతూ చూడాలని చెప్పిన. ఉమ్. బాను చెప్పిన నా రిజల్ట్ పెడుతున్నా చూడు ₹1,00,000 వచ్చే రిజల్ట్ 2,50,000 వచ్చిన డబుల్ అయిపోయింది. డబుల్ అమౌంట్ వచ్చింది. ఉమ్. చాలా సంతోషం. ఉమ్. ఆ రోజు నువ్వు మధ్యలో కనబడ్డావు నాకు మార్కెట్లో. అవును. కనబడ్డప్పుడు నీకు చెప్పిన నేను ఏమని చెప్పిన తమ్ముడికి ఇట్లా అయింది నాకు అని చెప్తే మీరు అన్న ఒక వీడియో చేద్దామని. అవును. రైట్. అన్నప్పుడు నేను ఏమన్నా కరెక్ట్ తమ్మి ఇది ఖచ్చితంగా ఫార్మర్కి అందాలి, ఉమ్. ఈ వీడియో అందాలి అన్న. ఉమ్. మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, అట్లాంటిది వాళ్ళు ఫేస్ చేయవద్దని. అదే నా కోళ్ళ బరువు చూసి నేను సంతోషం తట్టుకోలేకపోయాను. ఉమ్. నా కోళ్ళ బరువు అలాంటి నా ఫ్రెండ్స్ నాకు పెట్టించిన వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఇది వాటర్ దీనికి దీనికి సంబంధించి. సంబంధించింది. ఉమ్. అప్పుడు నువ్వేమన్నా అన్న ఒక వీడియో చేద్దామని. అవును. సరే తమ్మి వీడియో చేద్దాము, నాకు ఫామ్ కార్డు నువ్వు 4 రోజుల కింద నీకు వీలు కాలేదు రాలేదు. ఉమ్. నా కోళ్ళు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కోళ్ళు ఉంటే చూస్తే నువ్వు షాక్ అయిపోదు. ఉమ్. కోళ్ళు బ్యాచ్ వెళ్ళిపోయినాయి. ఎప్పుడు లిఫ్ట్ అయిపోయింది? బ్యాచ్ ఇప్పుడు 4 రోజులు లిఫ్ట్ అయిపోయింది. 4 రోజులు అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? మళ్ళీ ఇప్పుడు 4 రోజులు వస్తాయి. ఇంకా మళ్ళీ ఇంకో 4 రోజులకు 8 రోజుల్లో మనకు అయిపోతుంది వర్క్. వర్క్ అయిపోతుంది. 4 రోజులు మళ్ళీ వస్తాయి. ఉమ్. ఫాస్ట్ ఇస్తారు. మన బ్యాచ్ రిజల్ట్ ఇస్తే కోళ్ళు నీకు ఫాస్ట్ వస్తాయి. గ్రోత్ డిఫరెన్స్ ఏం చూసారు అంత ముందుకు ఇప్పుడు గ్రోత్? 40 రోజులకు ఎంత వస్తాయి సార్? 2.2 వచ్చి నాకు. ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది సార్? 36 రోజులకి 2.2 వస్తుంది. గ్రేట్. 2.2 2.3 వస్తుంది బాడీ వెయిట్. ఇప్పుడు కొందరికి డౌట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఈసీ ఫామ్ కన్వర్ట్ చేసుకురు కాబట్టి పెట్టుకోరు. నార్మల్ పౌల్ట్రీ అంటే చిన్న చిన్న ఫామ్ లకు పెట్టుకోవచ్చా? చిన్న అది ఫామ్ లకే పెట్టుకొస్తాం. ఇది ఈసీ ఫామ్ లో ఏముంది? ఇన్వైరన్మెంట్ కంట్రోల్ అంతే. దానికి కావాల్సిన కోడి కావాల్సిన వాతావరణం ఇస్తాం, కానీ దాని బాడీ వెయిట్ కావాలంటే మనకు వాటర్ కావాలి కదా మెయిన్. ఉమ్. ఓపెన్ ఫామ్ లో ఏముంటది? గాలి వస్తుంది, ఓపెన్ వాతావరణం చేంజ్ అవుతుండొచ్చు. దీంట్లో కావాల్సింది ఏసీ ఫామ్ లో ఏముంటుంది? వాతావరణం కంట్రోల్ చేస్తుంది అంతే. అవును. బాడీ వెయిట్ గెయిన్ చేయదు. రైట్. బాడీ వెయిట్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? వాటర్ మంచిగా ఉండాలి, సేమ్ టైంలో ఫీడ్ మంచిగా ఉండాలి. వాటర్ మంచిగా లేకపోతే మళ్ళీ సేమ్ రోగం వస్తుంది. సేమ్ రోగం వస్తుంది. నా సేమ్ ఇట్లా 7 ఎంతమంది 14 బ్యాచ్ తీసిన 14 బ్యాచ్లో సేమ్ ఇది పెట్టించినాక 7 బ్యాచ్ తీసిన. మరి 7 బ్యాచ్ ఒక బ్యాచ్ అయినా పోవాలి కానీ అవును. అంతే కదా. అంతే. 7 బ్యాచ్ తీసినప్పుడు 7 బ్యాచ్లు కరెక్ట్ వచ్చినాయి. కరెక్ట్. 60 రోజుల కోళ్ళు తీసినా కానీ ఎఫ్సైడ్ పోలేదు. సేమ్ మంచి 60 రోజుల కోళ్ళు తీసినా కానీ ఎఫ్సైడ్ పోలేదు. ఓకే. గ్రేట్. నాకు పెద్ద సంతోషం అది. అది అందరు ఫార్మర్లకు కూడా అట్లాంటిది రావాలి. ఒకవేళ ఇప్పుడు కొంతమంది 50,000 ఎక్కువ అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? 50,000 ఎట్లా ఎక్కువ అయితే తమ్మి? ఇప్పుడు అంతే 50,000 పెట్టాలా సరే, దానికి అంత 50,000 పెడుతున్నావు, ప్రతి బ్యాచ్ 10,000 రూపాయలు శానిటైజ్ అవుతుంది. శానిటైజ్ మొత్తం వాడ మీరు మొత్తానికి వాడతారు? మొత్తం శానిటైజర్ తీసుకొస్తాను నేను. కంపెనీ నుంచి శానిటైజర్ ఇస్తలేను. ఓకే. టాబ్లెట్లు వేస్తలేను, శానిటైజర్ ఏది ఇస్తాను. ఎస్టీకి వెస్ట్ కూడా వాడతలేను. అందరికి ఫార్మర్కి ఎస్టీ వెస్ట్ తెలుసు, అది కూడా వాడతలేను. ఓకే. అందులో ఎట్లా ఎంత ప్రతి బ్యాచ్ 10,000 రూపాయలు మిగులుతుంది. అవును. మళ్ళీ సేమ్ టైంలో అది వాడడానికి కూడా రిజల్ట్ లేదు కదా. రైట్. ఇప్పుడు నువ్వు వాడినప్పుడు దానికి ఫలితం గోలు వేసుకుంటావు, నీకు జ్వరం తక్కువ అని ఏం లాభం? అవును. టాబ్లెట్ పిరం టాబ్లెట్ పెడుతున్నావు, జ్వరం తక్కువ అవుతలేదు. అదే మంచి డాక్టర్ ఉంచుకుంటే అవును అంతే కదా. అంతే. అది ఇప్పుడు రైతులు మెయిన్ గా ఇక్కడనే ప్రాబ్లం ఫేస్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తలేదు. కంపల్సరీ ప్రతి ఒక్క రైతుకు ఇది అవసరం. ఇది అవసరం. నేను చెప్తున్నా సొంతంగా, ఇది అవసరం. నేను ఒక ఫార్మర్ని, మీకేమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. అప్పులు చేసి ఫామ్ వేస్తారు. అవును. కొత్త కొత్త వాళ్ళు ఇప్పుడు ఒక ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వేసిన చాలా మంది ఎగ్జాంపుల్ చూస్తాను. ఎకర భూమి అమ్ముకొని ఫామ్ వేస్తుండు, అందులోకి వచ్చినాక కష్టాలు అర్థమవుతుంది వానికి. ఏమైతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది, ఉనకదుంతులు కరెక్టే అన్ని చేస్తున్న పనులు, ఏం ప్రాబ్లం అయితే అర్థమవుతుంది. అవును. రైట్. వాళ్ళకి ఇది అవసరం. అప్పుల పాలై ఉన్నాయి అమ్ముకుంటే లేదు, ఫారాలు లీజుకి ఇచ్చుకుంటూ చాలా మంది. అవసరం లేదు, ఇది పెట్టించుకోండి. మీరు మీకు రిజల్ట్ ఏర్పడకపోతే అడగండి. అంత గట్టిగా చెప్తారు. కావాలన్నా ఫామ్ లో చూసుకోండి. నా రిజల్ట్ మేము పంపిస్తాను, నాకు వచ్చిన రిజల్ట్ నాది. నా ఇప్పుడు జీసీ ఉంటుంది కదా, అవును, నా జీసీ పంపిస్తాను, ఫార్వర్డ్ చేసుకొని పెట్టుకోండి. ఒకసారి మనం అక్కడికి వాటర్ ప్యూరిఫై దగ్గర పోయి మామూలుగా అది ఎట్లా వర్క్ అవుతుంది, సెటప్ అయింది అని. ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్ ఎవరు చేసారు అన్న? కంపెనీ వాళ్ళు చేసి, కంపెనీ వాళ్ళే చేసారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు చేసి, కానీ ఈ పైప్ ఎక్స్ట్రా పైప్ ఉంటే మనం కొనుక్కొచ్చుకో, రాసిస్తారు, కొనుక్కొచ్చుకో. మీకు ఎంత ఖర్చు అయింది దానికి? 5,000 రూపాయలు ఖర్చు. 5,000 రూపాయలు ఖర్చు అంటే వాళ్ళు ప్రోడక్ట్ పెట్టి, కొంతమంది దూరం ఉంటాయి, దూరంలో ఎక్కువ కదా ఖర్చు. ఇదే ఏంటి సేమ్ అమౌంట్ అయితే ఉండదు, అందులో ఎక్కువ వచ్చు, దగ్గర ఉంటే తక్కువ వచ్చు. ఓకే. ఇప్పుడు మనకి ఇక ఏదైతే డ్రమ్స్ ఉంటాయో అక్కడనే మనం దీన్ని పెట్టుకోవాలా? వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎట్లా సౌకర్యం ఉంటే పెట్టుకోవచ్చు. లోపల కూడా పెట్టుకోవచ్చా? లోపల కూడా పెట్టుకోవచ్చు. మీరు బయట పెట్టుకోరు కదా, చాలా మంది డౌట్ ఉంటుంది. లోపల ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మధ్య క్లీన్ చేయాలంటే లోపల వాటర్ పడతాయి కదా. ఓకే. అందుకే లోపల పెట్టలేదు, బయట పెడితే ఏమైతే ఇది ఇట్లా ఇప్పేసుకుంటే ఒక బ్యాచ్ కో పరిప్పినాం అనుకో కిలో వెళ్తుంది. ఇలా ఇగో ఇక్కడ ఉంది కదా స్కేలింగ్. ఓకే. ఓకే. ఇగో అట్లా ఇగో ఇది వాటర్ కోడి తాగి కోడి మైండ్ పనిచేయదు. ఓకే. ఇది తాగింది అనుకో కోడి మైండ్ ఏమో బెల్ అయిపోతుంది, డమ్ అయిపోయి వాటింటికి తగ్గుతుంది. ఇప్పుడు మరి అంత ముందుకి ఇంకా వేరే చాలా కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఫిల్టరేషన్ ఇందాక మీరు అన్నట్టు అట్లా కూడా ఉంటాయి కదా. అట్లా ఉంటాయి, కానీ దానికి నీకు మెయింటెనెన్స్ ఛార్జ్ సరిపోవు.
వాటర్ వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, మనకు వాటర్ తక్కువ వెళ్తుంది. ఎండాకాలం దీని వాటర్ సరిపోదు మనకు. ఓకే. దాని వాటర్ సగం వాటర్ ఫిల్టర్ అయితే సగం వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. సగం వాటర్ బయటకి వెళ్ళిపోతుంది. టెన్షన్ ఇప్పుడు వాటర్ తక్కువ ఉంది. ఎండాకాలంలో వాటర్ సరిపోతుంది, చలికాలం అంటే ఓకే, మనకు వర్షాకాలం ఓకే, ఎండాకాలంలో వాటర్ సరిపోతుందా. అవును. దాని ముందు సఫర్ అయినా ఇప్పుడు ఒక డ్రమ్ము తీయాలంటే 1000 లీటర్ తీయాలంటే 1000 లీటర్ వేస్ట్ చేయాలి. అవును. మనకి వెళ్ళే వాటర్ తక్కువ. అన్ని జాగ్రత్త అయితే బగ్గేలే కావు. కొంతమంది అయితే వెళ్ళొచ్చు 3 లక్షల రూపాయలు పెట్టి ఇంటి పెట్టించుకునే బదులు ఇది 50,000 రూపాయలు వస్తుంది మనకు. 50,000 రూపాయలు. ఇప్పుడు మామూలుగా ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని నువ్వేమైనా చెప్పగలుగుతావు? ఎట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ఇన్ అవుతుంది. ఓకే. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు స్కేలింగ్ ఇక్కడ అయిపోతుంది మధ్యలో. స్కేలింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్కేలింగ్ బయట పోదిగా ఇక్కడ అయిపోతుంది. ఇక్కడ ఆగిపోయినప్పుడు ఒక నెల నాడు మన ఇగో ఇది ఇప్పితే చూస్తే ఏర్పడుతుంది ఏముంటుందని చెప్తే కాదు. ఇదిగో ఈజీ ఇట్లా ఇప్పేసి అయిపోయి మనం ఇప్పుకోవచ్చు దీన్ని. చూసామా, ఒక పెద్ద మనిషి కూడా ఇప్పుకోవచ్చు దీన్ని. ఆ లోపల అంతా ఏందన్న ఎంత స్కేలింగ్ అంటే దీన్ని ఆర్డినెస్ అంటారు, వాటర్ ఆర్డినెస్ అంటారు. ఇగో ఇట్లా వస్తుంది. ఇగో ఇది మనం తీసిన 1 kg వెళ్ళింది మొన్న. ఓకే. కాకపోతే ఇప్పుడు ముందు చూస్తే ఏర్పడుతుంది రోజు. ఈ పక్కన కూడా అంతది, ఈ పైప్ క్లీన్ చేస్తే తెలుస్తుంది. అది ఈజీగా క్లీన్ చేయడం. ఇక్కడ బంది ఇప్పేయచ్చు, సేమ్ ఇక్కడ బంది ఇప్పేయచ్చు. మొత్తం ఇప్పేసి తీస్తే అయిపోయి ఇప్పేసి వాటర్ కొడితే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈజీ క్లీన్ అయిపోతుంది. ఇంట్లో ఏం లేదు, ఇండ్లకి వాటర్ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇన్ అయ్యి ఇక్కడ నుంచి అవుట్ అయ్యేటప్పుడు మొత్తం ఇలా ఇన్ అయిపోతుంది స్కేలింగ్. ఓకే. మీకు కమ్సే కమ్ రోజుకు 50 గ్రాముల స్కేలింగ్ వెళ్తుంది. 50 గ్రాముల స్కేలింగ్ రోజుకి వెళ్తుంది. ఒక రోజుకు అంటే ఒక మంత్కు 1 kg అట్లా దాటుతుంది. 1 kg అట్లా దాటుతుంది. ఇంట్లో ఇప్పుడు చూడు నేను తీసిపో 10 రోజుల స్కేలింగ్ ఇదంతా. ఓకే. ఇట్లా ఇంకా దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? దీంట్లో ఏం లేదు. ఇప్పుడు కరెంట్ అంటే 24 గంటలు కరెంట్ నడవేది. ఓకే. మనం మోటార్ వేసినప్పుడే కరెంట్ ఆన్ అవుతుంది, ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. మోటార్ బంద్ అయినా మనం బంద్ అయిపోతుంది. కరెంట్ బిల్ ఏం ఎక్కువ రాదు, ఇంట్లో దీంతో ఎక్కువ బిల్ ఏం రాదు. మళ్ళీ ఒకటి, ఇది కంపల్సరీ ఫార్మర్ పెట్టుకోవాల్సిందే, చిన్న ఫార్మర్ అయినా పెద్ద ఫార్మర్ అయినా. నేను పిలుచు కారణం ఇదే. ఇప్పుడు ఎందుకు పిలిచిందంటే ఇది ఫార్మర్లకు మంచి ఉపయోగకరం. నేను 7 బ్యాచ్ తీసిన వాటి పిలిచాను, లాభం కలిగింది. చాలా మంది ఫార్మర్ దీని వల్ల నష్టపోతున్నారు తెలియక. అంటే ఇది ఏంది, ఈ ప్రోడక్ట్ ఏందో తెలియక నష్టపోతున్నారు. కానీ వాళ్ళు నష్టపోతుంది. ఇదే అడ్వర్టైజ్మెంట్ కాదు, అర్థమైందా? వాళ్ళకు ఉపయోగపడాలి. నాకు 4 ఫ్రెండ్స్ ఉండే, 4 ఫ్రెండ్స్ చెప్పిన వాళ్ళు పెట్టుకోరు, వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళకు బాడీ వెయిట్ కూడా గెయిన్ అయింది. 100 గ్రామ్స్ ఎక్కువ వస్తుంది అంత ముందు కంటే. ఓకే, గ్రేట్. ప్రతి బాడీస్ 100 గ్రామ్స్ అంటే లక్షలు పోతుంది దానికి పైసలు. అవును, అమౌంట్ తీసుకుంటే మీకు అర్థం కాదు కానీ లక్షలు పోతుంది. ఇప్పుడు నాకు నేను చెప్పిన సగం వచ్చే అమౌంట్ డబల్ వస్తుంది. ఇప్పుడు నాకు సగం వచ్చే అమౌంట్ డబల్ వస్తుంది. ప్రతి ఒక్క ఫార్మర్ లాస్ అయ్యి ఇన్నే, కంపెనీ వాళ్ళు కాదు లాస్ అయ్యేది, ఫార్మర్ లాస్ అవుతారు. ఎందుకు లాస్ అవుతారంటే బాడీ వెయిట్ గెయిన్ కాకపోతే పైసలు తక్కువ ఇస్తారు. రైట్. అది ఫార్మర్ ఇది కంపెనీలో భాష ఎట్లుందంటే ఒక కేజీ ఎక్కువ పెరిగితే దానికి 5 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఓకే. తక్కువ పెరిగితే ఇంకా 5 ఆటం తక్కువ ఇస్తారు పైసలు. అవును, కరెక్ట్. కంపెనీ ఏంటంటే ఇండికేషన్ కంపెనీ ఏంటంటే కంపెనీ ఎంత బాడీ వెయిట్ తక్కువ దీన్ని ఎక్కువ బరువు బాడీ వెయిట్. అందుకోసమనే ఇది దానికి మంచి సూటబుల్, ఇది పెట్టవలసిందే. ఇప్పుడు మీకు ఇది ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు కాంటాక్ట్ రావాలంటే ఎట్లా? ఇప్పుడు వాళ్ళందరికీ దీనికి సంబంధించిన కాంటాక్ట్ కావాలంటే హిమాచల్ వారి నంబర్ ఇప్పుడు మీకు నంబర్ ఇస్తాను, మీరు నంబర్ లేండి. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టాల్ పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఐటెక్ సిటీలో స్టాల్ పెడుతున్నారు. ఇప్పుడు ఓకే. ఎందుకు పోల్ట్రీ ఎక్స్పో ఉంది కదా, ఆ ఎక్స్పోలో స్టాల్ పెడుతున్నారు. 27th నవంబర్, 26, 27, 28 3 రోజులు ఎక్స్పో ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే, నేను చెప్పిన డౌట్ ఉంటే మీరు పోయి కంపెనీ వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళన్నీ మీకు క్లియర్ చేస్తారు. అంతే డీటెయిల్గా చెప్తారు. నాకు ఓన్గా ఏం తెలిసినది చెప్తున్నాను, నేను చేసిన నా ఎక్స్ప్లెయిన్ చెప్తుంటాను. అంతే అంతే. ఇప్పుడు నేను సొంతంగా తిన్న రుచి చెప్తున్నాను. అవును, రైట్. ఇప్పుడు రుచినే చెప్తున్నా, మీరు పోయి తింటారు రమ్మవుతుంది. ఏంటది సొంతంగా తెచ్చుకొని తింటారు రమ్మవుతుంది. నేను చెప్పిన వాటి నమ్ముడు కాదు. తెచ్చుకోరు అనుకో, దీన్ని మీరు లాభపడతాక నష్టపడిపోరు. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ కానీ మీకు కొనుక్కోవాలనుకుంటే కింద వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని మీకు నచ్చితేనే తీసుకోవాలి. వీళ్ళు 28 రోజు మనకి ఎగ్జిబిషన్ అవుతుంది. సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఒకవేళ వెళ్ళండి, అక్కడికి వెళ్తే ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఫార్మర్స్ ఉంటారు, ఫార్మర్స్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వీడియోలు మన ఛానల్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, ఇంకా ముందు కూడా రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ ఫాలో. వస్తాం మళ్ళీ, రైట్.